మరి రాహుల్ గాంధీ గారు ఒక్కసారి ఆ బుక్ను ఓపెన్ చేసి అందులో ఏముంది రాజ్యాంగంలో ఇంతకని చదవండి. ముందు చదవడం అర్థం చేసుకోండి దాన్ని. అసలు ఎందుకోసం ఈ రాజ్యాంగాన్ని రాసిండ్రు, రాజ్యాంగం పరంగా ఏ రకమైనటువంటి హక్కులు ఉంటాయి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అన్నవి, తర్వాత వాళ్ళు అంటే ఏ కాలంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళ యొక్క పనులేంటివి, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు ఏంటివి, మన యొక్క ప్రాథమిక హక్కులు ఏంటివో ముందు చదవండి. చదవమని చెప్తున్నాం. కాంగ్రెస్ నాయకులకందరికీ కూడా ఇదే మాట చెప్తున్నాం. ఊరికే పట్టుకొని తిరిగితే సరిపోదు కదండి. కాబట్టి ఏమంటామంటే ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థలు వాళ్ళ యొక్క పనిని వాళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకో లేకుంటే పార్టీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలకు సంబంధం లేదండి ఈ విషయం పైన. బీజేపీ ఉద్దేశపూర్వకంగా గాంధీ కుటుంబం పైన కక్ష కట్టింది అని చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగా గాంధీ కుటుంబం మీద కక్ష కట్టే అవసరం ఉంటే మేము స్వచ్ఛ భారత్ కోసం అని చెప్పేసి గాంధీజీ యొక్క పటాన్ని మేము పెట్టాం కదా, అప్పుడు పెట్టారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి అట్లాంటి ఎన్నో రకాలైనటువంటి మనకు హామీ పథకాలకన్నిటికీ కూడా వాళ్ళ గాంధీజీ పేరుంది, గాంధీ కుటుంబాల పేర్లు ఉన్నాయి. దాదాపు మీరు ఒకసారి చూడండి, ఆర్టీఐఎస్ చూడండి. ఆర్టీఐఎస్ చూస్తే దాదాపు 150 పైన ఉన్నటువంటి పథకాలకు కానివ్వండి పేర్లు, వివిధ రకాలైనటువంటి సంస్థలకు కానివ్వండి, లేకపోతే ఇంకేదో వాటికి కూడా అన్నిటికీ గాంధీ కుటుంబం యొక్క పేర్లు ఉన్నాయి. ఎవరు తీసేసిండ్రు, అసలు ఎక్కడ తీసేసిండ్రు, దేనికోసం మీరు అని చెప్పేసి టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు మీరు? అసలుకి టాపిక్ అది కానే కాదు. అసలు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి తర్వాత రాహుల్ గాంధీకి స్టే ఇచ్చిండ్రు, వాళ్ళు నిర్దోషులుగా నిరూపించలేదు. కాబట్టి ఏమంటామంటే మేము ఇప్పుడు ఈరోజు వచ్చేంత వరకు దర్యాప్తు సంస్థలు వాళ్ళు పనిచేస్తున్నాయి. కోర్టు ఒక పద్ధతి ప్రొసీజర్ ఇచ్చింది, ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్పితే మీరు వచ్చి వీధి రోడ్డు లెక్క మా మీద దాడి చేస్తామనంటే మేము ఊరుకోము, మేము ఖచ్చితంగా ఊరుకోము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మేమందరం కూడా ఖచ్చితంగా మాకు కూడా మా ఆత్మరక్షణ ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు కాబట్టి 100% చెప్తున్నాము. ఇక్కడ ఉండి మా పార్టీ కార్యాలయాన్ని కాపాడుకుంటాము. మీకు ఏమైనా చర్చ ఒకవేళ ఇబ్బంది ఉంటే వెళ్ళి కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరు ప్రశ్నించండి. మీకు ఒక పద్ధతి ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్ లో కూర్చొని ధర్నా చేసుకోండి, మిమ్మల్ని ఎవరు అడిగేటోడు. కానీ కార్యాలయాలపైన దాడులు చేస్తే మాత్రం బరాబర్ సమాధానం చెప్తాం. 100% ఉపేక్షించాం ఇక్కడ మాత్రం.